హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పండుమిరపకాయల పచ్చడి చూపిస్తున్నానండి తయారు చేయటము. అది చాలా టేస్ట్గా ఉంటుంది. దోశల్లో కానీ, రైస్లో కానీ, ఇడ్లీలో కానీ, ఆవిరి కానీ, దెబ్బ రొట్టెలకు కానీ దేంట్లో వేసుకున్నా కూడా బాగుంటుందండి. టేస్ట్ చాలా పెరుగన్నంలో దంచుకుని తిన్నా కూడా బాగుంటుంది. ఈ పచ్చడి నేను 3 కేజీలు పండుమిరపకాయలు తీసుకొచ్చి కడిగి ఆరబెట్టి తొడియాలు తీసేసి ఉప్పు చింతపండు వేసి తొక్కానండి. చింతపండు కేజీకి 1/4 కేజీ వేసానండి. 3/4 కేజీ చింతపండు, 3 పావులు ఉప్పు వేసానండి. వేసి వాటిని తొక్కి పెట్టేశాను. వాటిని ఇప్పుడు మనం రుబ్బుకుంటున్నామండి. పచ్చడి మొత్తం ఇట్లా రుబ్బేసుకొని నేను ఆల్రెడీ రుబ్బానండి. రుబ్బిన పచ్చడి ఇట్లా 1/2 కేజీ పచ్చడికి తీసుకున్నానండి. రుబ్బిన పచ్చడి తీసుకొని దాన్ని తాలింపు పెట్టుకున్నానండి. తాలింపు బాగా ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి తాలింపండి. ఇంగువ వేసాను. ఇది చల్లారిన తర్వాత తాలింపు కలుపుకోవాలండి. వేడికి కలుపుకుంటే కనుక పచ్చడి బూజు వచ్చేస్తుంది. తాలింపు ఆరిన తర్వాత కలిపేసుకోవాలండి. దీంట్లో ఇలా కలిపెట్టేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో, రైస్లో, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. టిఫిన్లోకి బాగుంటుంది. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఇలాంటి వీడియోలన్నీ పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి, బెల్ నొక్కండి. ఇలాంటి వీడియోలన్నీ మీకోసం.